ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాగున్నారా? గుడ్, హౌ యూ? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. అంటే ఎప్పుడైనా కష్టపడేవాడు, కంటెంట్ ఉన్నాడు, వర్త్ ఉన్నాడు ఎదుగుతుంటే అందరూ సంతోషిస్తారు. సో ఈరోజు ఐ మీన్ ఒక యాక్టర్కి అంతకంటే బిగ్ కాంప్లిమెంట్ ఏముంటుంది? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. కమల్ హాసన్ గారు మీరు రిటైర్ అవ్వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకో కమల్ హాసన్ వచ్చారు అని చెప్పడం బట్ అంటే మీకు ఒకవేళ అది ఇఫ్ ఎట్ ఆల్ అది ఒకవేళ ఫాల్స్ అయి ఉంటే, ఐ మీన్ ఆయన ఏదో అతి ప్రేమతో చెప్పేసి ఉండి అది నిజం కాకపోయి ఉంటే వాటికి బోలని ఆర్టికల్స్ బోలని క్రిటిసిజం అంత వచ్చేది. సో మౌనం అర్ధాంగీకారం అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ అది షేర్ చేస్తున్నారు, ప్రతి మీమ్ పేజ్లో ప్రతి ఫిలిం పేజ్లో షేర్ చేస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. సో అందరూ అంగీకరించారు, అగ్రీ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు. ఇంకా అంటే లైక్ వి అచీవ్డ్ ఓన్లీ 5% ఆఫ్ వాట్ హి హస్ అచీవ్డ్. మనం ఇంకా 95% చేయాలి. జస్ట్ బిగినింగ్. అంటే బేసికలీ రికార్డ్స్ ఇవన్నీ నెంబర్స్ ఏం కనిపించకపోవచ్చు కానీ ఆ క్వాలిటీ ఆయన పట్టేశారు. బికాజ్ మహాగారు మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ 5 to 6 hours అన్న ఎవ్రీడే ప్రాస్థెటిక్. అవును 5 గంటలు ప్రతిరోజు 5 hours కూర్చునేవాను. 5 hours ఆఫ్ క్రేజీ మేకప్ అండ్ దెన్ ఒక 12 hours to 14 hours ఆఫ్ షూట్ రోజు. అంటే ఆల్మోస్ట్ రోజు ఒక 18 to 20 గంటలు ఉండేది. 4 గంటలు 5 గంటలు పడుకునే వాళ్ళం, మళ్ళీ లేచిపోయాం. సో తెలుగు యాక్టర్స్లో నాకు తెలిసి ఎవరు అంతసేపు ఇప్పుడున్న స్టార్ యాక్టర్స్లో ఎవరు కూడా అంత ప్రాస్థెటిక్ మేకప్ వేసుకోలేదు. తమిళ్లో కమల్ హాసన్ గారు, సూర్య గారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అవును కమల్ హాసన్, సూర్య గారు, విక్రమ్ గారు. మనకి ఇక్కడ అంత మనం చేయలేదు, మనం చేసాం. సో ఈ 5 hours 6 hours లో మీకు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంటుంది, బికాజ్ మీ మైండ్ రన్ అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కూర్చున్నంత వరకు అంత కూర్చోగలుగుతాను నాకు తెలియలే. కూర్చున్నాక ఇంకా 80 రోజులు అలవాటు అయిపోయింది. ఇంకా మనలో బాగానే పేషెన్స్ ఉంది, చాలా తెలుసుకున్నాను. నేను ఏం చేయలేము ఆ టైంలో, జస్ట్ కూర్చోవాలంతే. ఏమి ఫోన్ చూసుకుంటాం లేకపోతే అలా ఏం కాకుండా ఊరికే జస్ట్ అలా ఒక చిన్న మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోవాలి. బట్ 5 గంటలు మెడిటేషన్ అంటే కష్టం కానీ బట్ ఓకే. 5 to 6 hours అక్కడ ఇదే అయిపోతే షూటింగ్ ఎంతసేపు చేసేవారు? అదే మార్నింగ్ 3 కల్లా లేచేవాళ్ళం, 4కి అలా కూర్చునేవాళ్ళం మేకప్లో. 9 అయ్యేది, 9 నుంచి రాత్రి 9 వరకు. సో మార్నింగ్ 9 to నైట్ 9. ముందు మేకప్ ఇదంతా. సో అర్థమైంది కదా నేను చెప్పిన. అంటే ఆల్మోస్ట్ 3+ అంటే ఆల్మోస్ట్ 16-17 hours ఆఫ్ ఎవ్రీడే. యూఆర్ సో అంటే సైకలాజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తప్ప ఒక సైకలాజికల్ ఇలాంటి ఇప్పుడు ఇమాజినేషన్, డెల్యూజన్, హాల్యూజినేషన్ ఉన్న క్యారెక్టర్ అది. అదే అంటే నేను 5 గంటలు కూర్చున్నా, ఆయన 5 ఏళ్ళు తీసుకున్నా రాయడానికి. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఆడియన్స్ ఓన్లీ. అంటే ఆడియన్స్ పైన మాకున్న లవ్ కోసం చేసిందే ఇదంతా. అదే నేను ఇందాక అన్నట్టు రాబోదురు ఇస్ లవ్ లెటర్ టు ఆడియన్స్. ఎందుకంటే మనం ప్రతిసారి మనం చాలాసార్లు మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు లేకపోతే వేరే కంట్రీ సినిమాలు చూసినప్పుడు మనం అది అనుకుంటాం కదా, అరే మనం చేయట్లేదని. మనం చేసాం ఇప్పుడు ఆ సినిమా. అంటే ఎస్, చాలామంది ఇది ఎక్స్పెరిమెంట్ సినిమా అని అంటున్నారు కదా. నేను ఫస్ట్ అంతా ఎందుకు అలా అంటున్నారు ఎక్స్పెరిమెంట్ అని? మనం చాలా లవ్తో చేస్తే ఎక్స్పెరిమెంట్ అంటారు ఏంటంటే, బట్ తర్వాత అర్థమైంది యాక్చువల్లీ కరెక్టే. అంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇంత కష్టపడి వాళ్ళ కోసమే, అంటే ఆడియన్స్కి ఇది అలా యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని ఒక ప్రాపర్ రెస్పెక్ట్తో చేసిన ఫిల్మ్. సో ఎక్స్పెరిమెంట్ చెప్పితే ఎట్లా, వాళ్ళు కూడా రారు కదా. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూపించాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి వింటేజ్ క్యారెక్టర్, వింటేజ్ హీరో లుక్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగుంది. అసలు మీకు ఒక కంప్లీట్ ఒక సినిమా తీయొచ్చు ఆ కైండ్ ఆఫ్ లుక్స్ తో. అంటే అటెన్షన్ అలా గ్రాప్ చేస్తుంది, లుక్ చాలా బాగుంది. ఇంకొక వైపు ఏమో ఇది 2 రకాల క్యారెక్టర్ కదా. ఒకటేమో ఆయన ఇమాజినేషన్ లో ఆయనకు ఒక చూపించుకోవాలి, ఒక రాజవంశ చూపించుకోవాలి. ఇంకొక వైపు ఏమో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. సో ఈ 2 వేరియేషన్స్ ఎలా చూపించారు? నేను మొన్న కూడా ఏదో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను అందులో ఏదో ఒక పరిగెట్టే సీన్ ఒకటి వస్తుంది అనమాట దగ్గర. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు చూస్తా నేను అది నేను చేయలేదు తెలుసా నీకు, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది నేను చేయలేదు అసలు. అంటే అదే నువ్వు చేయకుండా నువ్వేగా చేసావంటే, నేను అది చేయలేదు, నేనైతే అలా పరిగెట్టలేను. ఐ థింక్ ఆ చేస్తున్నంతసేపు తెలియకుండానే నేను అందులో మేబీ రామప్ప గారు చేయించుకున్నాడేమో కానీ నేనైతే చేయలేను. అది అసలు ఆ పరుగే కాదు అది. ఆడేంటి ఎలా పడగలుగుతున్నాడు అలాగా నాకే చాలా డౌట్ అనిపించింది. అంటే దీస్ ఆర్ ద లిటిల్ ఓకే, నువ్వు చేసిన క్యారెక్టర్ నుంచి
నీకు బయటకు వచ్చి నువ్వు చూసుకోగలుగుతున్నావు అంటే దెన్ డెఫినెట్లీ యూ కుక్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ వెరీ గ్రేట్. యా. సో చాలాసార్లు ఇది నేను చేసేస్తాలే అని మనకు అనిపిస్తుంది. యా మనం కొన్నిసార్లు, బట్ నాకు రామప్ప ఎన్నిసార్లు చూస్తున్నా ఇది నేను కాదు, వీడు ఎవడో వీడు అన్నట్టు అనిపిస్తుంది.